నేను ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్లో ఇండక్ట్ ఎఫెక్ట్ చెప్పేస్తున్నాను, దెన్ రెజొనెన్స్ కూడా చెప్పేస్తున్నాను. స్టిల్ ఈ వీడియోలో ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ లాగా మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ని మేము రెజొనెన్స్ అంటే పై ఎలక్ట్రాన్స్ మూమెంట్ జరుగుతూ ఉంటాయి, దాన్ని రెజొనెన్స్ అంటాం. ఇది వచ్చేసి ఒక హైపోథెటికల్ ఇమాజినరీ అని చెప్తాము. హైబ్రిడ్ స్ట్రక్చర్ని మేము ఒక రియల్ స్ట్రక్చర్గా చూసి రెజొనెన్స్ ఎఫెక్ట్ అని చెప్పాను. ఇప్పుడు ఈ రెజొనెన్స్ మేము చూసుకుంటే మాకు యూజెస్ ఏమి అంటే దీని నుంచి మేము స్టెబిలిటీని ఫైండ్ చేయొచ్చు. స్టెబిలిటీ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ దీంట్లో రూల్ నెంబర్ 1 వచ్చేసి మోర్ కోవలెంట్ బాండ్ మోర్ స్టేబుల్. ఎన్ని కోవలెంట్ బాండ్ ఉంటే అవి అంత స్టేబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి 2 బాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 ఈజ్ మోర్ స్టేబుల్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ టు దిస్. ఇంకా రూల్ నెంబర్ 2 తీసుకుంటే మోర్ స్టేబుల్ దాన్ దోస్ విత్ అన్ ఆటమ్ హ్యావింగ్ కంప్లీట్ ఆక్టేట్. అంటే ఇది ఏ దానికైతే కంప్లీట్ ఆక్టేట్ ఉంటుందో అది వచ్చేసి మోర్ స్టేబుల్. ఆక్టేట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే మేము ఇక్కడ ఆక్సిజన్ అండ్ దెన్ ఇక్కడ కార్బన్కి చూసుకుంటే ఇక్కడ హైడ్రోజన్ నుంచి 2 to 4, ఇక్కడ కంప్లీట్ లేదు. ఇక్కడ చూసుకుంటే హైడ్రోజన్ నుంచి 2 to 4 అండ్ దెన్ ఇక్కడ నుంచి వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి కార్బన్కి 8 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 8 అవ్వదు, తగ్గుతాయి, 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే ఈ ఒక్కొక్క హైడ్రోజన్ నుంచి 2 to 6, 2 to 4, 2 హైడ్రోజన్స్ నుంచి 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, 4 ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్స్. సో 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇన్కంప్లీట్ ఆక్టేట్. సో ఇది కంప్లీట్ అవుతుంది కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇది మోర్ స్టేబుల్. ఇక్కడ కూడా చూసుకుంటే మేము ఆక్టేట్ కంప్లీట్ అవ్వదు, ఇక్కడ కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ మోర్ స్టేబుల్. క్యాల్కులేట్ చేసుకుంటే కార్బన్కి ఇక్కడ తక్కువ ఉన్నాయి, హైడ్రోజన్ నుంచి 2, ఇక్కడ 2, ఇక్కడ 2 కంప్లీట్ లేదు, 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హైడ్రోజన్ నుంచి 2, ఇక్కడ నుంచి 2, ఇక్కడ 2, ఇక్కడ 2. సో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి దిస్ ఇస్ మోర్ స్టేబుల్. ఇంకా ఏమంటే రూల్స్ అనేది ఫస్ట్ నుంచి చూసుకోవాలి. నేను ఏం చెప్పినాను, ఫస్ట్ బాండింగ్ అన్నాను. సో ఇక్కడ బాండ్స్ చూసుకుంటే ఇక్కడ ఒకటే బాండ్ ఉంది, ఇక్కడ 2 బాండ్స్ అంటే బాండ్స్ ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఇస్ మోర్ స్టేబుల్. అలా కూడా చూసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బాండ్స్ ఇక్కడ సేమ్ ఈక్వల్ ఉన్నాయి, అప్పుడు మాకు అనేది ఆక్టేట్ రూల్ కంప్లీట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇన్కంప్లీట్ ఉంటుంది, ఇక్కడ కంప్లీట్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ మోర్ స్టేబుల్. సో ఇలా నెక్స్ట్ చూసుకుంటే రూల్ నెంబర్ 3 నెగిటివ్ ఛార్జ్ ఆన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే అది చాలా స్టేబుల్. ఒకవేళ ఎలక్ట్రోపాజిటివ్ ఆటమ్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఉండాలి, అలా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇది ఇక్కడ అనేది ఈ నెగిటివ్ ఇక్కడ ఉన్న ఈ మైనస్ ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ వస్తాయి, దెన్ ఇక్కడ ఉన్న ఈ బాండ్ అనేది ఇక్కడ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ బాండ్ అనేది ఇక్కడ వస్తుంది. సో దీని మీద ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఆక్సిజన్, సో దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే మోర్ స్టేబుల్. సో ఇది వచ్చేసి ఇక్కడ మోర్ స్టేబుల్. ఇలా దీని ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, సో మోర్ స్టేబుల్ ఇది అన్నమాట. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 తీసుకుంటే గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్ రెజొనెంట్ కంట్రిబ్యూట్ మోర్ స్టేబుల్. అంటే ఎన్ని రెజొనెంట్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉంటాయో అంత మోర్ స్టేబుల్ అని చూసుకోవచ్చు. సో సేమ్ ఫస్ట్ రూల్ నెంబర్ 1 చూడాలి, బాండ్స్ ఎన్ని ఉన్నాయి. సో చూడండి సేమ్ ఉన్నాయి అన్నిట్లో. నెక్స్ట్ ఆక్టేట్ రూల్ అన్నిట్లో సేమ్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ చూసుకుంటే చూడండి ఛార్జ్ అన్నిట్లో కూడా ఉన్నాయి నెగిటివ్ ఛార్జ్. అలా అన్ని రూల్స్ చూసుకుంటే లైన్ బై లైన్ చూసుకుంటూ పోవాలి. ఓకే, సో నెక్స్ట్ 4th రూల్ వచ్చేసి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఇక్కడ 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సల్ఫేట్ అయాన్లో 4 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మోర్ స్టేబుల్. దీంతో కంపేర్ చేసుకుంటే దీనికి 4 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వచ్చినాయి కాబట్టి సల్ఫేట్ అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ అని చెప్తాం. నెక్స్ట్ చార్జ్ సెపరేషన్ చూసుకుందాం. అంటే చూడండి ఛార్జ్ ఉంటుంది కదా, నార్మల్గా ప్రతి దాని మీద ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ పక్కన ఉంటే మోర్ స్టేబుల్. ఓకే, ఛార్జ్ ఎంత దూరం ఉంటుందో అంత లెస్ స్టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా స్టేబుల్ ఉంటుంది ఎందుకంటే ఛార్జ్ లేదు కాబట్టి. సో 1 అండ్ దెన్ సెకండ్ ఇక్కడ చూడండి ఛార్జ్ దగ్గర ఉంది, దెన్ థర్డ్. దీని యొక్క ఆర్డర్ చూసుకుంటే 1 దెన్ గ్రేటర్ దాన్ 2 దెన్ 3. ఓకే ఇలా. సో దీని నుంచి మేము ఇలా స్టెబిలిటీని ఈజీగా ఫైండ్ చేయొచ్చు.